రెండు, 3 రోజులుగా ఏర్పడిన అల్పపీడనం అది ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో మరింతగా బలపడి తీవ్ర అల్పపీడనంగా మారింది. అది క్రమేపీ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్‌లో వెళ్తూ రేపటికి అది శ్రీలంక అండ్ తమిళనాడు కోస్ట్‌కి చేరువలో వెళ్ళే ఛాన్సెస్ అయితే ఉన్నట్టుగా మనం ఫోర్‌కాస్ట్ చేస్తున్నాం. దీని నేపథ్యంలో అయితే మనకి ఆహ్, పరిమితంగా అంటే దీని ప్రభావం ఇటు దక్షిణ కోస్తాలోని 1, 2 జిల్లాలు, అలాగే రాయలసీమలోని కొన్ని జిల్లాలకైతే దీని ప్రభావం అయితే కొంచెం కనిపించే ఛాన్స్ ఉంది. ఈ రోజు వరకు చూసుకుంటే పెద్దగా దీన్ని 1, 2 చోట్ల మోస్తరుపాటి జల్లులు, అలాగే రేపటికైతే నెల్లూరు అండ్ తిరుపతి ఈ 2 జిల్లాల్లో కూడా 1, 2 చోట్ల భారీ వర్ష సూచన అయితే ఇస్తున్నాం. ఎల్లుండి వరకు చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తాల నెల్లూరు జిల్లాను, అటు రాయలసీమలో నుండి తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు అండ్ సత్యసాయి ఈ జిల్లాల్లో 1, 2 చోట్ల భారీ వర్ష సూచన అయితే మనం అయితే ఇస్తున్నాం. ఈ ఉత్తరాంధ్ర వైపు చూసుకుంటే అయితే దీని ప్రభావం చాలా స్వల్పంగానే ఉండే అవకాశం